హాయ్ ఫ్రెండ్స్, మనం వెరైటీగా కీమా మొట్టీలు చూద్దాము. కీమా మొట్టీలోకి కీమా తీసుకొని కీమాలో కారము, ఉప్పు, మసాలా అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇలా కాజును, జీడిపప్పు కలిపి బాదం పప్పుతో పొడి చేసుకోవాలి. ఈ కీమా దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్స్ పట్టుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా తయారవుతుంది. కొంచెం రఫ్గా పట్టుకోవాలి. ఇక దీన్ని మనము మొత్తం కీమాను కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక దీన్ని మనము చిన్న చిన్న లడ్డూలాగా ఉండలుగా చుట్టుకుందాము. వీటిని ఉండలుగా చుట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె పోసుకొని దాన్ని ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇక కళాయి పెట్టేసాము. కళాయిలో వచ్చేసి రెండు పావుల